అందరికీ నమస్కారం అండి. నా పేరు భార్గవి. ఎమ్మిగనూరు సబ్ డివిజన్ అధికారిగా పనిచేస్తున్నాను. ఎమ్మిగనూరు ప్రజలందరికీ నా మనవి ఏంటంటే, ఇప్పుడు ఐపీఎల్ సీజన్ ప్రారంభమైంది కాబట్టి అందరికీ ఎమ్మిగనూరు ప్రజలందరికీ నా విజ్ఞప్తి, దయచేసి ఎవరు కూడా క్రికెట్ బెట్టింగ్ జోలికి వెళ్ళొద్దు. క్రికెట్ అనేది ఒక ఎంటర్టైన్మెంట్ పర్పస్ మాత్రమే మనము చూడాలి తప్ప ఈ ఐపీఎల్ సీజన్లో క్రికెట్ మ్యాచెస్ జరుగుతున్నాయన్న ముసుగులో బెట్టింగ్లు పాల్పడితే మాత్రం ఖచ్చితంగా పోలీస్ శాఖ నుంచి కఠిన చర్యలు తప్పవు. ఎవరైతే అనుమానితులు ఉన్నారో, ఎవరైతే ప్రీవియస్గా దీంట్లో ఆడుతున్నారు అని మనకు ఆల్రెడీ తెలిసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరి మీద కూడా ఖచ్చితంగా నిఘా ఉంచడం అయితే జరిగింది. ఎవరైనా కూడా ఈ బెట్టింగ్లు పాల్పడుతున్నారంటే మాత్రం వాళ్ళెవరిని ఉపేక్షించేది లేదు. పోలీసు శాఖ పరంగా వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటాము. ఇంకా వాళ్ళు రిపీటెడ్గా చేస్తున్న వాళ్ళ మీద సస్పెక్ట్ షీట్లు ఓపెన్ చేయడము, తర్వాత పీడియాక్ట్ ఎక్స్టెన్మెంట్ అవి కూడా చేయడం జరుగుతుంది. ఈ క్రికెట్ అనేది దయచేసి ఎంటర్టైన్మెంట్ పర్పస్ మాత్రమే చూడండి. ఈ క్రికెట్ బెట్టింగ్లో చాలామంది నష్టపోతూ చాలా ఫ్యామిలీస్ రోడ్డున పడ్డము, చాలామంది సూసైడ్ చేసుకుని చనిపోవడం కూడా జరిగింది. దయచేసి అలాంటి అసాంఘిక కార్యక్రమాలని ఎవరూ ప్రోత్సహించవద్దు, ఎవరు కూడా దానిలో పాల్గొనవద్దు. అలా చేసిన వాళ్ళు ఎవరిని కూడా ఉపేక్షించేది లేదు. ఎక్కువగా చాలామంది ఈ క్రికెట్ బెట్టింగ్ ఆడటమే కాకుండా యువతని దీనివైపు తీసుకురావాలని చాలామంది ప్రయత్నిస్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళందరికీ కూడా మా హెచ్చరిక ఇదే, ఇలాంటి అసాంఘిక కార్యక్రమాల్లో ఎవరైనా పాల్పడడం కానీ, ప్రోత్సహించడం కానీ, ప్రేరేపించడం కానీ జరిగితే పోలీస్ శాఖ పరంగా కఠిన చర్యలు ఉంటాయి. వీళ్ళందరి మీద ఖచ్చితంగా నిఘా ఉంచడం జరిగింది. ఎవరికైతే ఇలాంటి విషయాల్లో ఎవరికైనా ఇన్ఫర్మేషన్ ఉంటే దయచేసి 112 కానీ 100 కానీ లేదా మా రెస్పెక్టివ్ స్టేషన్స్లో కానీ ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోబడతాయి. వీటిని చాలా సీరియస్గా తీసుకుంటున్నాము. మన కర్నూలు జిల్లా ఎస్పీ గారైన విక్రాంత్ పాటిల్ సార్ ఆదేశాల మేరకు క్రికెట్ బెట్టింగ్ మీద స్ట్రిక్ట్గా ఎన్ఫోర్స్మెంట్ జరుగుతుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా పోలీస్ వారికి సహకరిస్తారని మా మనవి. అందరికీ ధన్యవాదాలు.